బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఓ మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక 66 పుస్తకాలలో రాయబడి ఉంది. సోదరులు జైపాల్ గారు ఆత్మీయ తండ్రి సమానుడు ఆయన పుస్తకం చదివాను. ఆయన పుస్తకం ఇలా ఉంది, 66 పుస్తకములలో క్రీస్తు. నేను వచనాలు ధ్యానం చేస్తూ ఉండగా బైబిల్ గ్రంథాన్ని 66 పుస్తకాలు చేతితో పట్టుకుని మనం మోస్తాం. 66 పుస్తకములలో మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథం ఏది అని అడిగితే మీరేమంటారో తెలుసా? ఆదికాండం అంటారు. కానీ 66 పుస్తకాలలో మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. ఒకవేళ ఎవరైనా థియోలాజికల్ స్టడీస్ చదివితే, పాస్టర్ గారు ఎవరైనా ఉంటే మీకు ఈ విషయం తెలియాలి. 66 పుస్తకాలలో మొదటి గ్రంథం యోబు గ్రంథం. మచ్చుకో ఓ మాట జ్ఞాపకం చేస్తున్నాను. శూన్యములో భూమి వేలాడుతుంది అని రాసిన వ్యక్తి ఎవరో తెలుసా? యోబు గారు. మనకు తెలిసింది ఎవరు? ఎక్కడి నుంచో చిన్న సోనుగుడు వచ్చింది, ఐజక్ న్యూటన్. చదువుకున్న వాళ్ళని అడిగితే ఐజక్ న్యూటన్ గారు రాశారండి అంటారు. ఐజక్ న్యూటన్ గారి కన్నా ముందు యోబు గారు రాశారండి. మీకు తెలుసా? యోబు గారు మాట్లాడుతూ ఒక మాట, చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్స్ ఉంటే తీసి చూడండి, మీరు చదవాల్సిన పని లేదు, నేను చదువుతాను. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 14 verses 4. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. నేను చదువుతున్నాను ఈ మాట. పాప సహితునిలో నుంచి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టనేరడు. ఈ మాట అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టాలి అని ఒక వ్యక్తి ఆలోచన. పాప సహితునిలో నుంచి పాప రహితుడు పుట్టాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలాగూ సాధ్యం? పరిశుద్ధాత్మతో గర్భం ధరిస్తానంటేనే యోసేపు మరియను వదిలి పారిపోయినప్పుడు ఎలాగూ సాధ్యం? వింటున్నారండి? మీకు మాట చెప్పనా? వాక్యము. నువ్వు ఇప్పుడు మీరు ఇది ఒక భోజనం చేస్తారు, ఆ భోజనం ఈ రాత్రి తింటారు, రేపు మళ్ళీ ఆకలేస్తుంది. కానీ ఈ వాక్యం తింటే జీవితాంతం నీ ఆకలి తీరుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఇది ఆహారమే, అది ఆహారమే. తెలుసు లేదో? ఇది జీవాహారం, అది శరీరాహారం. వినాలని మనవి. యోబు అనే భక్తుడి ఆలోచన, పాప సహితునిలో నుంచి పాప రహితుడు పుట్టాలి. మా ఊరిలో మామిడి టెంక నాటితే మామిడికాయలే కాస్తాయి. ఈత చెట్టున విత్తనం నాటితే ఈతకాయలే కాస్తాయి. ఇదేంటండి? పాపము చేసిన వాళ్ళలో నుంచి పాపం లేనివాడు ఎలా రావాలి? ఇది ఎలాగూ సాధ్యం? యోబు గారు డిక్లరేషన్ ఇచ్చాడు, అలాగున జరగదు. హైలీ ఇంపాసిబుల్. పాపరహితుడు పుట్టడు, పుట్టనేరడు. యోబు మామూలు వ్యక్తి కాదు. యోబు ఎలాంటోడో తెలుసా? అసలు యోబుకి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? భక్తి చేసే వాళ్ళకి, ప్రక్షాళన గల భక్తి కావాలనుకున్న వాళ్ళకి ఈ మాట విదితం. యోబుని గురించి 4 సాక్ష్యాలు చెప్పింది బైబిల్. ఎవరో తెలుసా? యథార్థవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఇంతటి క్వాలిటీ కలిగిన వ్యక్తి ప్రభు చేత సాక్ష్యం పొందాడు. మనుషులు చెప్పలేదండి సాక్ష్యం. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎవరి మధ్యలో చెప్పాడు తెలుసా? ఒక అపవాది పెద్ద నెపం వేశాడు యోబు గారి మీద. అతను ఎంతటోడో తెలుసా? నువ్వు తన చుట్టూ కంచి వేశావు, అందుకే తన యథార్థత అన్నాడు. తీసేస్తాను చూడరా. తీసినా కానీ ప్రభు కోసం బ్రతికిన ఒక ఏకైక గొప్ప దైవజనుడు నాకు తెలిసిన భాషలో యోబు గారు. యోబు గారి మధ్యలో ఉన్న ఆలోచన ఈ క్రైస్తవ జీవితంలో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. పాప సహితునిలో నుంచి పాప రహితుడు ఎలా పుడతాడు? పుట్టడు. నేను అడిగాను యోబు గారిని, ఎందుకండి మీకు ఈ ఆలోచన వచ్చింది యోబు గారు? ఈ ఆలోచన మీకు రావడానికి కారణం ఏంటండి అంటే, యోబు గారు, నేను బైబిల్ చదువుతుంటే నాకు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? యోబు గారు ప్రతిరోజు ఒక గొప్ప పని చేసేవాడు. మిమ్మల్ని ఎవరినైనా ఇది ఓపెన్ ఛాలెంజ్గా అడుగుతున్నాను, ఒకవేళ మీలో ఎవరినైనా ఒకవేళ బైబిల్ బాగా చదివిన వాళ్ళు అయితే ఈ మాట మీరే ఆన్సర్ చెప్పుకోండి. దేవుని చేత అపవాది పర్మిషన్ పొంది భూమి మీదకి వచ్చి యోబు జీవితంలో మొట్టమొదటిగా తన లైఫ్లో తీసేసింది ఏంటో చెప్పండి ఎవరైనా? ఎడ్లు తీసేశాడు. ఎందుకు ఎడ్లు తీసేశాడో తెలుసా? యోబు గారికి ఒక క్వాలిటీ ఉంది.
పాప పరిహారార్థ నిమిత్తమై తన పిల్లల నిమిత్తము, భార్య నిమిత్తము, తన కుటుంబం నిమిత్తం ఒక ఎద్దుని రోజుకి బలిగా అర్పించేవాడు దేవుడి పాదాల దగ్గర. యోబు గారికి ఆలోచన వచ్చింది. 500 జతల ఎడ్లు, 300 జతల ఆడగాడిదలు, ఆసామి భూసామి యోబు గారు. విశేషం ఏంటో తెలుసా? యోబు గారి జీవితంలో పాప పరిహారార్థ నిమిత్తము బలులు అర్పించేస్తుంటే ఎడ్లు తరిగిపోతున్నాయి కానీ పాపం పోవట్లేదట. కూర్చుని తింటే కొండలు తరుగుతాయట. యోబు గారు రోజుకి ఒక ఎద్దుని దేవుడికి ఇచ్చేస్తుంటుంటే ఎడ్లు మాత్రం ఉంటాయా అండి? ఎడ్లు వెళ్ళిపోతున్నాయి, పాపం అక్కడే ఉండిపోయింది. యోబు గారికి నచ్చలా. ఆస్తి పోతుంది, అంతస్తు పోతుంది, ఎక్కడి పాపం అక్కడే మిగిలిపోయింది. అనుకున్నాడు ఈ ఎడ్లు కూడా పక్కన పెట్టాలి అనేసి అతనికి వచ్చిన కోరిక ఏంటో తెలుసా? పాప సహితునిలో నుంచి పాప రహితుడు పుట్టాలి. నాకు తెలిసి అపవాది వచ్చి ఎడ్లు ఎందుకు తీశాడో తెలుసా? ఎడ్లు బలి మీన్స్ ప్రార్థన. ఓ మనిషి జీవితంలో ప్రార్థన తీసేస్తే మానవ జీవితంలో ఏది పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చండి, కానీ ప్రార్థన పోతే మళ్ళీ తెచ్చుకోలేం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం, నీవు బలియు అర్పణయు కోరలేదు కానీ నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. చూద్దాం విషయాలన్నీ కూడా. ఈవేళ యేసుక్రీస్తు ప్రభువారిని మీకు పరిచయం చేయడానికి వచ్చాను. ఎన్నాళ్ళు పుడతాడండి యేసయ్య? ఇక్కడ ఎప్పుడు పుట్టించుకుంటూ వెళ్తామా? ఆయన పెద్దవాడు అవ్వలేదా? కృపాకాలం ముగించబడుతుంది. ఆయన ప్రత్యక్షత గల కాలం ప్రత్యక్షమయ్యింది. కృప కోసం మానేయాల ప్రసంగాలు, ఆయన ప్రత్యక్షత కోసం మాట్లాడాల. రేపు ఆయన రాబోతున్నాడు. అయిపోయిన ఈ పుట్టినరోజులో ఒకవేళ నిజంగా బ్రతుకుండి దేవుడు రాకడ ఆలస్యమైతే ఇలాంటి జన్మదినాల్లో యేసయ్య పుట్టాడు అన్న పదం కన్నా యేసయ్య వస్తున్నాడు. సిద్ధమేనా? ఆయన వచ్చేసరికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? యేసయ్య వచ్చి తలుపు తడితే ఒక ఆవిడ పలికిన మాట బైబిల్లో చదువుకోండి. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం. చూడదు, జస్ట్ చూడండి. యేసుప్రభు వచ్చి తలుపు తడుతుంటే, సులమితి అన్న ఆవిడని తడుతుంటే ప్రియురాలు పలికిన మాటలు. సంఘం ప్రియురాలు అంటే ఏం పలికిందో తెలుసా? ఇప్పుడే మంచం ఎక్కి తిని, ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నాను. దేవుడు ఆశ్చర్యపోయి తలుపు సందుల్లో చేతులు పెట్టి గెడ తీయడానికి చూస్తే గెడ అందలేదట ఆవిడ పలికిన మాటలో. కానీ నాకు ఏడుపు వచ్చిన మాట ఒకటి ఉంది. ఆయన వెళ్ళిపోయాడు చూసి. ఈవిడ లేచి పలికిన మాట, అయ్యో నా యేసుని వెతకడానికి వచ్చాను, నా యేసు నన్ను కనుగొనడానికి వచ్చాడు, కానీ ఆయన నాకు కనపడలేదు. రాజవీధుల్లో వెతికాను, సంత వీధుల్లో వెతికాను, ఎక్కడ వెతికినను నా ప్రియుడు నాకు కనబడలేదు. ఒక అద్భుతమైన మాట ఉంది అక్కడ, నాకు నచ్చిన మాట. వాటిని విడిచి కొంచెం దూరం పోగా, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. వాటిని విడిచి కొంచెం దూరం పోగా. వేటిని విడిచి? మంచాన్ని విడిచి, లోకాన్ని విడిచి, నిద్రని విడిచి, దారిద్రాన్ని విడిచి, వాటిని విడిచి కొంచెము దూరం పోగా ఒక అద్భుతమైన మాట ఉంది. నా ప్రియుడు నా కంటబడెను, అతనిని విడిచిపెట్టక గట్టిగా కొట్టాలి, గట్టిగా చెప్పట్లా, గట్టిగా పట్టుకుని నా తండ్రి ఇంటికి, నా తల్లి ఇంటికి వెళ్ళి తిని. యేసయ్య జన్మదినాన్ని గల కొన్ని కారణాలు ఈ రాత్రి మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. చేతులు జోడించి అడుగుతున్నాను, నా ప్రియ చెల్లి తమ్ముళ్ళు, కొత్త బట్టలు కాదు వేసుకోవద్దని నేను అన్నాను. ఏమండి, కొత్త ఆర్భాటాలు కాదు, అవి చెయ్యొద్దని నేను అన్నాను. బట్ మనలో వచ్చిన ప్రక్షాళన ఈ రాత్రి ప్రభు నాతో పంపిన మాట మీకు దీవెనగా మార్చబడాలి. యోబు గారికి ఉన్న భారం, పాప సహితునిలో నుంచి పాప రహితుడు పుట్టాలి. ఇవాళ మన సంతోషం ఏంటో తెలుసా? ఈ పరవశం ఏంటో తెలుసా? ఈ ప్రత్యక్షత ఏంటో తెలుసా? నేను ఈ మాట చెప్పాక మీరు బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. చెప్పాక యోబు గ్రంథములో జరగలేని అద్భుతం 2024 ఈ రాత్రి ఆనందించడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం. కొట్టలు గట్టిగా చప్పట్ల. యోబు గ్రంథంలో లేదు. పాప సహితుల్లోంచి పాపరహితుడు యోబు గ్రంథంలో పుట్టలేదు, మన కాలంలో పుట్టాడు. ఇది కృపకాలం. 131 కీర్తన 2వ వచనం చదవద్దు, జస్ట్ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద కృప దొరుకును. ఆ పై వచనంలో ఉంటుంది, ఆయన దగ్గర క్షమాపణ దొరుకును. చివరి వచనం 7లో ఉంటుంది, ఆయన దగ్గర సంపూర్ణ
విమోచన దొరుకును. ఏం దొరుకుతుందని ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. ఏం కావాలని వచ్చారో నాకు తెలీదు. పాప సైతుల్లోంచి పాపరహితుడు పుట్టాడు, పుట్టి చూపించాడు. అందుకే యేసుప్రభు పుట్టుక మామూలు పుట్టుక. యేసై పుట్టుకి మన పుట్టుకి చాలా తేడా ఉంది. అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆనందం ఏంటో తెలుసా? ఫిలిప్పి 4:4 అంటాడు, ఆనందించుడి, జాయ్, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందం లేదు, మీరు సరిగ్గా చదవలేదు. ప్రభువునందు ఆనందించండి. ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది నాన్న. ఓ సినిమాకి వెళ్ళామనుకోండి, 3 గంటలే ఆనందం. ఓ పార్క్కి వెళ్ళామనుకోండి, ఆడు బయటికి పంపే వరకు ఆనందం. మొత్తం చెప్పండి, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఆదివారం చికెన్ వండుకుంటాం, ఎంతవరకు ఆనందం? వచ్చి ఆదివారం చికెన్ వద్దంటే ఇంక సరిపోయింది అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఒక్కళ్ళ వల్ల అవదు. పాపోహం పాపకర్మ అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి, అదొక కర్మ అంతే. మనిషికి దేంట్లోనూ తృప్తి ఉండదండి. ఏనో తృప్తి ఉంటే చెప్పండి. తాటేకులు ఉన్నప్పుడు పెంకిటిల్లు కావాలి, పెంకిటిల్లు ఇచ్చాక డాబా కావాలి, డాబా ఇచ్చాక 3 పిల్లలనైనా మొదటోడికి మొదటి అంతస్తు, రెండో ఓడికి 2 అంతస్తు, మూడో ఓడికి 3కి ఇచ్చేసి ఆ పైన అది ఊరుకోం, పెంట్ హౌస్ లాగా చిన్న షెడ్ వేసుకుని నేను తృప్తి లేదు. మున్సిపాలిటీ వారు అవకాశం ఇస్తే 33 వేస్తాం. అవునంటారా కాదంటారా? చెప్పండి. తిండిలో తృప్తి ఉందండి ఎవరికైనా? మాట్లాడాలా? తిండిలో తృప్తి ఉందండి? చెప్పండి. ఈవేళ తినేద్దాం శుభ్రంగా, ఇంకా వారం రోజులు తినడం మానేద్దాం. అబ్బా అలా ఎలా కుదురుతుందండి? తృప్తి లేదు. చెప్పండి. చదువులో తృప్తి ఉందా? ఇంటికెళ్ళి చదువుకోండి. 12 ప్రసంగి గ్రంథం, ప్రసంగిలోనే 12:12 మాట ఉంటుంది. ఇంటికెళ్ళి చదువుకోండి. విస్తారమైన విద్యాభ్యాసము దేహమునకు ఆయాసం. సొలొమోను అన్నారు, విస్తారమైన విద్యాభ్యాసం దేహమునకు ఆయాసం. తెలుగులో చదవనా మాట? ఎక్కువగా చదువుట శరీరానికి ఆయాసం. ఏమో నేను అనలా. ఆ మాట ఎవరన్నారో తెలుసా? సొలొమోను గారిని అడగండి. మీకేమైనా డౌట్ ఉంటే, నాకు సంబంధం లేదా మాట. ఎక్కువ చదవద్దు అన్నాడు. అది ఆయనకి ఆయాసం, మీకు వాళ్ళతో చదువుకోండి. మరి ఆయన బోళ్ళు పెళ్లి చేసుకున్నాడు. మరి తెలుసండి, 700 మంది భార్యలను ఉపపత్నులను చేసుకుని చివరిలో చచ్చిపోయేటప్పుడు అవసాన దశలో మంచం మీద ఒక పుస్తకం రాశాడు. అదే ప్రసంగి గ్రంథం. వ్యర్థమే, అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, వ్యర్థమే. అప్పుడు తెలిసింది, మా ఊర్లో ఇలా అంటారు, సవరం అయితే కానీ వివరం రాలేదట. అర్థమైతే స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్యను గురించి నువ్వు ఎందుకు ఆనందిస్తున్నావో తెలుసా? ఆయనలో ఆనందం, ఆయన జన్మ ఆనందం. 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. 1, ఆయన పుట్టుక ఆనందం. 2, ఆయన బ్రతుకు ఆనందం. 3, ఆయన మరణం ఆనందం. ఇదే జాయ్. ఆమేన్. ఆయన పుట్టుక గురించి చూద్దాం ఈ రాత్రి. ఆయన పుట్టాడు కదా, ఎవరు ఆనందించారు? ఎవరు ఆనందించారో ఓ మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు గబగబా చదివితే ఓ 2 విషయాలు మీతో మాట్లాడి ప్రేయర్ చేసేస్తాను. మత్తయి సువార్త 3:17 ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఎవరన్నారు? ఎవరితో అన్నారు? తండ్రి అయిన దేవుడు తాను పంపిన కుమారుని గురించి, క్రిస్మస్ గురించి మాట్లాడిన మాట ప్రజలందరూ వింటున్నారు. ఇదిగో పైనుంచి, ఇదిగో ఈయనే, ఈయనే, హీఈస్ వన్ అండ్ ఓన్లీ, ఈయనొక్కడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఇక్కడున్న తల్లులు తండ్రులు మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, మిమ్మల్ని బట్టి మీ అమ్మగారు ఆనందిస్తున్నారా? తమ్ముళ్ళు, యవనస్తులు, వీడు పుట్టాకేనండి, వీడు పుట్టాకేనండి ఇలాగైపోయింది మా బ్రతుకు, వీడు పుట్టాకేనండి ఇలాగైపోయింది మా జీవితం అన్న తల్లి ఎవరు లేరు ఇక్కడ? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. తన తండ్రి క్రీస్తుని గురించి ఆనందించిన మాటలు బైబిల్లో రాయబడ్డాయి. నేను ప్రశ్న అడుగుతున్నాను, యేసు పుట్టాడని మనం ఆనందిస్తున్నాం. యాక్చువల్గా మిమ్మల్ని అడుగుతున్నాను నేను ప్రశ్న, నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. పిల్లోడు పుట్టినప్పుడు ఆనందిస్తామా? పిల్లవాడు పరిపక్వత చెంది ఓ మంచి జాబ్ పొందినప్పుడు ప్రజలందరూ ఇదిగోండి నా కొడుకు అని చెప్తే ఆనందిస్తామా? పుడితే ఆనందం కాదండి. పుడితే ఆనందమా? పిల్లోడు పుట్టినప్పుడు కాదా ఆనందం? నా పిల్లోడు ఎదిగి పెద్దవాడై
ప్రయోజకుడే. వండర్ఫుల్ మాట అమ్మా, ప్రయోజకుడై. తల్లిదండ్రులు చూస్తుంటే నిలువెత్తు కొడుకు, అబ్బా ఈయనండి నా కొడుకు, ఈయన నా బిడ్డ, ఈయన ఎంత నేను ఆనందిస్తున్నానండి. ఎంత ఆనందం తల్లిదండ్రులకు. యేసు పుట్టాడన్న ఆనందం, తండ్రి అయిన దేవుడు తన బిడ్డను గుర్తించినటువంటి సాక్ష్యం. ఈయనేనండి నా కొడుకు, ఈయన ఎందు నేనేం చేస్తున్నాను, ఆనందిస్తున్నాను. యేసు పుట్టుక ప్రపంచానికి ఆనందం, యేసు పుట్టుక ప్రపంచానికి మేలు. కొంతమంది పుడతారండి, వాళ్ళ వల్ల ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. నాలాగా ఏంటన్నారా, నా పేరు నందమూరి వెంకట్రమణ, విక్టర్బాబు అయ్యాడు. ఈ వెంకట్రమణ ఎలాంటి తెలుసండి, తల్లికి తండ్రికి 2 అక్కలండి, నేను అన్నయ్య. 2 అక్కలు నాన్నగారు ఉద్యోగం చేస్తున్నప్పుడు పెళ్ళిళ్ళు చేశారు. 2 గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇచ్చి పెళ్లి చేశారు, ప్రాబ్లం లేదు. నేను అన్నయ్య, మా అన్నయ్య ఇంకా కొంచెం పర్లేదు. నేను అంటండి, మా నాన్నగారు అన్నారు రిటైర్డ్ అయిపోయినప్పుడు పుట్టానటండి. మా నాన్నగారు రిటైర్మెంట్ నెల, నేను పుట్టడం ఒకే నెల అంటండి. మా నాన్నగారు నన్ను ఇలా అనేవారు, పాదు సచ్చే ముందు కుక్కమూతి పిందిల్లో పుట్టారురా ఆడు నువ్వునని. అర్థమైందండి అన్నమాట. పాదు చచ్చే ముందు కుక్కమూతి పిందిల్లో పుట్టారురా. పాదు అంటే చిక్కుడు పాదు తెలుసండి, మీ ఊర్లో ఎప్పుడే ఉందా అండి? ఎప్పుడైనా దాన్ని ఎప్పుడైనా ఒకసారి టెస్ట్ చేశారా? కాసినంతకాలం మంచి కాయలు కాస్తుంది, వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. కానీ చచ్చిపోయే ముందు కాసి కాసి కాసి, మనం కూడా అందుకని బ్రతికి 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 ఏమవుతాం, చేస్తాం కదా. పాదులు కూడా కాసి కాసి చచ్చిపోతాయి. చచ్చిపోయే టైంలో ఇంత పిందులు వేస్తుందండి. ఎప్పుడైనా ట్రై చేసుకోబోకుని కూర వండేసుకున్నారు కాక, కూర చేదు వచ్చేస్తుంది. మా నాన్నగారు అలా మాట్లాడేవారు, పాదు చచ్చే ముందు కుక్కమూతి పిందులా పుట్టారా ఆడు నువ్వునని. నేను అన్నయ్యాను. మా పుట్టుకు మా నాన్నగారికి పెద్ద ఆనందం ఏమి, నేనే కాదు నాకులాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈ మాటలు ఏంటంటే ఆడికి ఎక్కడ గుచ్చుకుంటుంది. అవును కదా, వీళ్ళందరూ మారాలి రాత్రి, అందుకే ఈ ఆనందం. ఆమేన్. పాదు అంటే మా నాన్నగారు ఉద్యోగం అండి, రిటైర్డ్ అయిపోయిన నెలలో పుట్టానంట. ఆ పాదు కూరకు పని చేయవు, ఈడు నాకు పని చేయవు అని తిట్టేవారు. మా నాన్నగారు ఎలాంటి తెలుసా, నందమూరి రామానుజాచార్య గారండి. వైష్ణవులో నిష్ఠాగరిష్ఠులో రాత్రి మగ్గనుకు వచ్చి విడిచిన పువ్వుని దేవుడి దగ్గర పెట్టేవారు మా నాన్నగారు. ఇంకో మాట చెప్పనా, మా నాన్నగారు ఎట్లాంటోడో చెప్పనండి, హల్లెలూయా అన్న పదాన్ని ఎగతాళి చేసేవాడు. ఎవరైనా మీ పోటోళ్ళు మందిరానికి వెళ్ళొస్తే ఇంటి ముందు కూర్చుని పిలిచి మరి నీ హల్లెలూయా ఏమన్నాడో, నీ యేసయ్య ఏమన్నాడని ఎగతాళి చేసేవాడు. ప్రార్థన వినుడి పావనుడా, మనందరికి సుపరిచితమైన పాటే కదా. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు, అది ఒరిజినల్ మా నాన్నగారి పాట. ప్రార్థన వినుడి పావనుడా పాపము మాకు నేర్పుమయ అని పాడేవారు. అంత కక్ష యేసుక్రీస్తు ప్రభువారంటే. హల్లెలూయా అని పెచ్చ తిట్లు తిట్టేవాడు మా నాన్నగారు. ఓ మాట చెప్పనా మీకు, మా నాన్నగారు నాకు ఒక్కొక్కసారి దేవుడి మీద మోకాళ్ళు వేసినప్పుడు దేవుడి మీద చాలా కోపం వస్తుంది. దేవుడి మీద కోపగించకూడదు కానీ కోపం వస్తుంది. ఎందుకో చెప్పనా, మా నాన్నగారు హల్లెలూయా అని తిట్టాడు. 20 సంవత్సరాలండి వేళకి ప్రభువుని నమ్ముకుని నేను. ఇప్పుడేనండి మా నాన్నగారు హల్లెలూయా అని తిట్టాడు కదా, 20 సంవత్సరాల నుంచి నా చేత దేవుడు హల్లెలూయా అనకపోతే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కొట్టాలి గట్టిగా చెప్పట్లా. తిడుతుంది ఆయన అయితే కక్ష సాధింపు ఎవరి మీద, మా నాన్నగారి మీద కోపం నా మీద తీర్చేసుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు కొట్టాలి గట్టిగా చెప్పట్లా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇడుగో ఇడుగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను, నా తమ్ముడు చెల్లి అమ్మా మీ యందు ప్రభు ఆనందిస్తున్నాడా. యేసు పుట్టాడని నువ్వు ఆనందించడం కాదు, నువ్వు యేసులో పుట్టిని యేసయ్యని ఆనందింప చెయ్యాలా. అది నిజమైన క్రిస్మస్. ఆమేన్ అనరే, ఆమేన్ అనరే. మన బ్రతుకు ఎలాగుంటో చెప్పనండి. ఒక మాట, ఒక వ్యక్తి మన ఇంట్లో కుర్రోడు ఆర్మీలో సెలెక్ట్ అయ్యి ఓ గొప్ప జాబ్ సాధించి ఇంటికి వచ్చాడు అనుకోండి, కృతజ్ఞత కూటమని పెట్టి ఆడిని పక్కనెట్టి మనం తినేస్తాం. ఎంత తప్పు చేస్తున్నావో తెలుసండి. ఈవేళ కూడా అదే జరుగుతుంది. ఈ ఆనందానికి కారణం ఎవరు? ఏసైకంత ముద్దెట్టారమ్మా, ఏసైకంత ఏమని పెట్టారా, అంతా మీరే తినిసి వెళ్ళిపోతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ ఆనందానికి కారకుడు. ఓ బొబ్బా చెట్టుని పెంచుకుంటాం, బాగా వినాలి నా మాట.
బొబ్బాయి చెట్టుని పెంచినప్పుడు బాగా ఎదిగి మనం పెట్టిందంతా తినేసి అది మనం తినేయడానికి మింగేయడానికి వచ్చేస్తుంది అనుకోండి, ఉంటుందో తీసేస్తారా? మాట్లాడతలేదండి. ఓ చెవల పిల్లలు పెంచాం, బాగా తినేసి చంపేస్తానరా అని వచ్చేస్తుంటే ఉంటారా కోసేస్తారా? మాట్లాడతలేదు. ఏం చేయరా? మీకు అర్థమవుతుంది. యేసయ్య పేరెట్టుకుని మనం భోజనాలు చేసేస్తున్నాం, యేసయ్య పేరెట్టుకుని ఊరేగేస్తున్నాం. నిజమైన క్రిస్మస్ ఏంటో చెప్పనా? ప్రభు చేత సాక్ష్యం పొందాలి. ఈయనే, ఈవిడేనండి, ఈ తమ్ముడేనండి, ఈ కుమారుడేనండి, నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఆమెన్. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు పుట్టడం వల్ల ఎవరికైనా ఆనందం ఉందా? ఏ తల్లిదండ్రినా ఎప్పుడు ఆనందిస్తారో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు కాదు, నువ్వు ప్రయోజకుడు అయినప్పుడు. ఎప్పుడు ఆనందిస్తారో తెలుసా? ఈ లైఫ్ని దేవుని కోసం సాక్రిఫైస్ చేసినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఇలా అంటున్నాను ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారేమో. ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా. కొంతమంది పుడితే మేలు, కొంతమంది పుట్టకపోవడం మేలు. అంతేనా కాదా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మత్తయి సువార్త 26-24 చదవండి. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పొట్టి ఉండకపోయిన ఎడల ఆడికి మేలు. ఏమండోయ్, అండర్లైన్ చేసుకోండి మాట. యేసయ్య పుడితే ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. జాయ్ఫుల్ వర్డ్. ఇదే మాట ప్రభు పలికిన మాట. ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడ్డాడో వాడు, ఆ మనుషుడు పుట్టకపోవడం మేలు. ఆమెన్. హిట్లర్ తెలుసండి మీకు? హిట్లర్ ప్రపంచాన్ని సర్వనాశనం చేశాడే. వాళ్ళమ్మ ప్రౌడ్రా నువ్వు పుట్టడం మేలంటదండి, మాట్లాడరే. వాడు పుట్టకపోవడం మేలు. తమ్ముళ్ళు అర్థమవుతుంది అనుకుంటున్నాను, బ్రదర్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ 2024 సంవత్సరం చివరి దినాల్లో ప్లీజ్ అండి, నా చేతులు జోడించి అడుగుతున్నాను, యు మస్ట్ చేంజ్ రైట్ నౌ ఫర్ దిస్ వరల్డ్. ఈ మాటలకి కనీసం చిన్న చలనం. మీరు అనొచ్చు 30 వెండి నాణ్యాలు కమ్మిస్తాడండి. ఎవరిని? 30 కాయిన్స్, సిల్వర్ కాయిన్స్. చాలా మంది అలా అల్పంగా వదిలేస్తారండి జీవితాన్ని. నీ ఆనందాన్ని అల్పకాల పాప భోగముల కోసం, చిన్న చిన్న వాటి కోసం శాశ్వతమైన ఆనందాన్ని వదిలేసుకుంటున్నాం, జాయ్ఫుల్నెస్ వదిలేసుకుంటున్నాం. అది నా బాధ. ఈ నెలంతా ఖాళీ లేదండి, రోజుకొక ఊరిలో దేవుడి మాటలు అందించడానికి. నేను పుట్టానయ్యా, మా నాన్న ఆనందించకపోవచ్చు కానీ నేను యేసులో పుట్టినందుకు నా యేసయ్య నన్ను బట్టి ఆనందిస్తున్నాడు. నా యేసయ్య, మా తండ్రి ప్రభు నమ్ముకోకుండా చనిపోయారండి. నేను ఇప్పటికీ ఏడుస్తాను, మా నాన్నగారు బ్రతుకుంటే నేను నా తండ్రిని రక్షించుకుందునేమో. నాన్న, నీ కొడుకు యేసులో పుట్టాడు, యేసులోని ఆనందం నువ్వు కూడా పొందని చెప్పి ఉండేవాడినేమో. ఎంతమంది మందిరానికి వస్తున్నారు బ్రదర్స్. వాక్యం వింటున్నవారు ఈ లైవ్లో కానీ ఈ యంత్ర శబ్దం ద్వారా వింటున్న వారికి నేను చెప్తున్నాను, నిజమైన క్రిస్మస్ ఎప్పుడో తెలుసా? నిన్ను బట్టి దేవుడు ఆనందించినప్పుడు. ఆఫ్టర్ ఆల్ 30 కాయిన్స్కి యేసుబాబుని అమ్మేసి ఇలా అంటున్నాడు యేసు ప్రభువారు. తండ్రి అయిన దేవుడు మాట్లాడే మాట, ఎవని చేత యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడ్డాడో ఆ మనుషుడు పుట్టకపోవడం మేలు. చచ్చిపోతామండి ఆ మాట వింటే. నువ్వు పుట్టకపోవడం మేలు, నువ్వు భూమి మీద ఉండకపోవడం మేలు. ఇలాంటి బ్రతుకుతున్న వెట్రా, నువ్వు పుట్టకపోవడం మేలు. చేతులు జోడించి అడుగుతున్నాను, ఓ ప్రశ్న వేసుకోండి ఒకసారి. ఈ రాత్రి ఒక చిన్న ప్రశ్న వేసుకో. మీలో చాలా మంది దీన్ని ఇంకోలా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే, యేసుక్రీస్తు ప్రభువారు కదండి, ఆయన బ్రతుకుతారు, ఆయన దేవుడు కదా అంటారేమో. చూద్దామా, అసలు ఆయన దేవుడు కదా అంటారేమో. దేవుడు కాదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆయన గురించి బైబిల్ ఏ స్టేట్మెంట్ ఇచ్చిందో. హీబ్రూస్ చాప్టర్ 5:7, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షించగలవానికి యేసు ప్రభువుని దేవుడిగా చూడకండి. ఆయన శరీరధారి. అబ్బాయి ఆగండి, శరీరధారి అంటే శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన దేవుడే, యేసు ప్రభువు దేవుడే. కానీ శరీరానికి కొన్ని సూట్ వేసుకున్నానే, అలాగే ఆయన ఏం వేసుకున్నాడు? నేను ఎలా సూట్ వేసుకున్నానో ఆయన శరీరాన్ని ధరించుకున్న దినములలో. అంటే నిన్ను గిలితే ఏ నొప్పి వస్తుందో ఆయన గిలితే
ఆయన సిలువేస్తే ఏ రక్తం వచ్చిందో నీకు కూడా మేకేస్తే అదే రక్తం వస్తుంది. అవునా కాదంటారా? ఆయన కన్యశుద్ధుడిగా పుట్టాడు, మనం కూడా ఏమంటే ఓ తల్లికి ఓ స్త్రీకి పుట్టాం. ఆయన స్త్రీ అందే జన్మించాడు. కాకపోతే చిన్న తేడా, మనది పురుష సంతానం, ఆయనది స్త్రీ సంతానం. అవునా కదా? చాలామంది అలా ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ మారిపోద్ది. మనది పురుష సంతానం అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒకళ్ళు ఇద్దరు చెప్పారు. పోనీ స్త్రీ సంతానం అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. మనది స్త్రీ సంతానం కాదండి. బైబిల్లో ఉంది, గలతీ పత్రికలో ఆయన స్త్రీ యందు పుట్టి. మనం ఎవరిలో పుట్టామేంటి? పురుషునికి పుట్టాం. పోనీ అన్నీ వదిలేండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవకండి, నేను చదువుతాను. అబ్రహాం ఇస్సాకును కని, ఇస్సాకు యాకోబును కని, యాకోబు యోధాను, యోధా తామారందు, పేరేస్ యేస్రోం ఆరాం అన్మదు సాల్మాన్ బోయేదు రూతు ఓబేదు ఎస్సి దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. అక్కడ అందరూ మొగోళ్ళ పేర్లే కదా బ్రదరు. అబ్రహాం ఇస్సాకును కన్నాడట. అబ్రహాం గారు ఇస్సాకును కనడం ఏంటండి? రెబెక్కమ్మ గారి పరిస్థితి ఏంటి? ఎంత కోప్పడుతుంది ఆవిడ? మాట్లాడరే. ఈ అమ్మగారులు ఎంత కోప్పడతారు? వాళ్ళ పేరు ఎందుకు ఎత్తలేదంటే మనం ఎవరి సంతానం? గట్టిగా చెప్పండి. అవును, యేసు ప్రభువు ఒక్కడే. ఇంతగా డీపీ వెళ్ళాలంటే ఆది కాండంలో నీ సంతానానికే అంటే 2 సంతానాలు ఉన్నాయి. ఇంకొప్పుడు వద్దు, అది మనకు వద్దు. ఇప్పుడు ఇంకోసారి ఎప్పుడైనా ఇంకో క్రిస్మస్లో మాట్లాడుకుందాం. దేవుడు స్తోత్రం. ఇప్పుడు అసలు పోతుందని నా బాధ. మంది పురుష సంతానం అంటే ఆయన ఒక్కడదే స్త్రీ సంతానం. గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఈ ప్రపంచానికి గొప్ప ఆనందాన్ని ఇచ్చాడే. ఇలాంటి ఆయన బైబిల్లో ఇంకొక అతను ఉన్నాడు, చెప్పమంటారా? అంటే ఇలాంటి ఆయనని కాదు కానీ అతని పేరు కూడా యేసుక్రీస్తు వంశావళిలో ప్రస్తావించబడింది. అతని పేరు దావీదు. ఏం పేరండి? దావీదు. ఒక్క మాటలో చెప్పనా, దావీదు గురించి బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ అంటే నేను కరెక్ట్గా చదివాను. దావీదు తన తరము వారికి నమ్మకంగా ఉన్నాడట అని ఉంది బైబిల్లో. దావీదు తన తరము వారికి 40 సంవత్సరాలు పరిపాలన చేసి చాలా నమ్మకంగా ఉన్నాడు. అందుకేనేమో ఏమండోయ్ దావీదుని బట్టి దేవుడు ఆనందించాడు. ఎలాగో చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. దావీదుని దేవుడు ఎంత ఆశీర్వాదంగా ఉంచాడో నేను మాట చెప్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో, యెషయీ మొద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేరుల నుంచి అంకురం ఎదిగి ఫలించును. ఏంటన్నారా అండి? దావీదు వంశంలో దేవుడు 3 పనులు చేశాడు. ఎంత ప్రౌడ్గా చెప్పుకోవాలి తెలుసా? 1వ మాట, దావీదు పట్టణమందు చెప్పాలి. యేసు ప్రభువు పుట్టిన పట్టణానికి ఎవరి పేరు? ఓకే. 2, దావీదు వంశమందు. వంశం ఎవరిదే? ఇంకో మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్న సింహాసనం ఎవరిదో తెలుసా? కొట్టండి గట్టిగా చప్పట్లో. ఊరు పేరు దావీదుది, వంశం పేరు దావీదుది. నాకు ఎంత ఆనందమో యేసు కోసం బతికితే. 7:2 పరమగీతాల్లో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మనం చచ్చిపోయినా మన పేరు మిగిలిపోద్ది. ఆమేన్. నీవిడి పుట్టి ఉండకపోవుట మేలు. అలాంటి బతుకు మనకొద్దు. నేను పుట్టడం మేలు. నా ఊరికి, నువ్వు దేశానికో రాష్ట్రానికో జిల్లాకో మండలానికో ఉపయోగంగా వద్దు, కనీసం మీ సంఘానికి. ఆమేన్. కనీసం మీ ఇంటి వారికి, నీ కుటుంబస్తులకు సబాస్రా. దేవుడు అన్నాడు, ఆడి పేరు నా నోట్లో ఎత్తను. భక్తిహీనుల పేరు నా నోట్లో ఎత్తను. చిరాకు. ఫైనల్గా ఒక్క చిన్న మాట. యేసు ప్రభువు శరీరాన్ని ధరించుకున్న దినాలలో మహారోదన లెక్కేయండి. ఆయన క్వాలిఫికేషన్స్ అండి అవి. యేసుక్రీస్తు ప్రభువు క్వాలిఫికేషన్ డిగ్రీ కాదు, ఎంఏ కాదు, పిహెచ్డి కాదు, బిఈడి కాదు, ఏడుపు క్వాలిఫికేషన్. యేసు ప్రభువు తండ్రి మెచ్చుకోవడానికి కారణం, మిమ్మల్ని కూడా దేవుడు మెచ్చుకోవాలంటే లెక్కేసుకోండి మాటలో. 1, కన్నీళ్లు కాదండి, రోదన అంటే కన్నీంటి కన్నా మించింది రోదన. చదవండి బ్రదర్. కన్నీళ్లతోనూ తనను మరణం నుంచి రక్షించగలవానికి. 3వ మాట, ప్రార్థనలను. 4 యాచనలను. 5 భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడును. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒకవేళ ఈ మాటను ఎలా చదవచ్చు? హీ వాజ్ యాక్సెప్టెడ్, హీ వాజ్ క్వాలిఫైడ్. యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించబడును. హీ వాజ్ పాస్, హీ వాజ్ క్వాలిఫైడ్. ఆయన ఏమయ్యాను? అంగీకరించబడిపోయాడు. ఆమేన్.
యేసుక్రీస్తు ప్రభు తండ్రి చేత యు ఆర్ పాస్, నో మోర్ క్వశ్చన్. ఎందుకు పాస్ అయ్యాడు? మీరు పాస్ అవ్వాలనుందా? మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందించాలనుందా? మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషించాలనుందా? రా, ఈ 5 పట్టుకో. ఈ రాత్రి 5 పట్టుకుని వెళ్ళు. ఒకటే మహారోదన. ఏడ్చాడట పాస్టర్ గారు. ఏడ్చే పాస్టర్ గారు తక్కువ వేళ. ఏమండి, ఏడాలి దేవుడి దగ్గర, ఏడాలా. పౌలు ఏడ్చాడు, నా మట్టుకైతే బ్రతుకుటే యేసయ్యే. అయ్య బాబోయ్, చచ్చిపోతాను యేసు కోసం. అందుకేనేమో 14 సంఘాలు కట్టి 3 మిషనరీ ప్రయాణం చేసి క్రీస్తు కోసం చచ్చిపోయిన మహానుభావుడు పౌలు గారు. ఏడిపిస్తాం, ఏడం. యేసయ్య ఏడిచాడు. దేవుడు ఏడుస్తాడండి? ఏడుస్తాడు, శరీరంలో ఉన్నాడు. జీసస్ ఇస్ వెప్ట్. యేసు కన్నీళ్లు విడిచాను. ఒక ఆత్మ నశించిపోయినందుకు ఏడ్చాడు. ఒక ఆత్మ నశించిపోయినందుకు లాజరు చచ్చిపోయినప్పుడు ఏడ్చాడు. అయ్యో, ఒక ఆత్మ నశించిపోయిందని ఏడ్చాడే. ఈరోజు రోదన చేసేవాళ్ళు ఎంతమంది? రోదన, కన్నీళ్ళు, ప్రార్థన, యాచన. ఫైనల్గా ఒక మాట ఉంది, భయభక్తులు కలిగిన వాడు. ఈయన్ని చేస్తే తన తండ్రి అయిన దేవుడు నువ్వు పాస్. ఆమేన్. ఎంతమంది పాస్ అవుదామన్నారు గట్టిగా? పాస్ అవుతారమ్మా? వెళ్ళిపోతారా ఇంటికి? పాస్ అవుతానండి అన్నవాళ్ళ స్తోత్రం చెప్పండి. చివరికి ఒక మాట చదువుకుందాం. అలా కాకుండా నీ శరీరం, కొంతమందికి శరీరాన్ని ఎందుకు అమర్చాడంటే ఈ శరీరాన్ని దేవునికి అప్పగించాలి. ఎలాగ అప్పగించాలి? ఒక మాట చదువుకుందాం. హెబ్రీ 10:5 చదివేయండి, ముగించేద్దాం. 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్తున్నాడు, బలియు నాకు శరీరమును, ఇలా చూడండి, శరీరమును మీ ప్రాణ ఆత్మ శరీరములతో ఏ పాపం చేయకుండా, పాపోహం పాపకరమః పాపాత్మ శరణాగత వత్సల. పాపము చేసిన వాడు పాపమునకు దాసుడు, దానివల్ల కలిగే ప్రతి పరిణామాన్ని అనుభవించే. అది ఎవరైనా సరే, నాట్ ఓన్లీ క్యాస్ట్, నాట్ ఓన్లీ రిలీజియన్. డబ్బున్నవాడు లేడని, ధనికుడు దరిద్రుడని, ఆసామి భూసామని ఏ భేదం లేదు. అందరూ పాపము చేశారు. బైబిల్లో అన్నాడు ఓ మంచి మాట, పాపము లేదని ఎవడైనా నాతో అన్న ఎడల వాడు అబద్ధికుడు. ఉందా బైబిల్లో? ఎవడైనా పాపం లేదని అన్నాడంటే వాడు ఎవడు? అబద్ధికుడు. ఇగో బైబిల్ చెప్తుంది, నాకు శరీరం అమర్చావయ్యా. పాపం దేంతో చేస్తామండి? శరీరమే. నాకు శరీరం అమర్చితివి, ఈ శరీరం మచ్చపడకుండా కాపాడుకున్నానయ్యా, అందుకే నువ్వు మెచ్చుకున్నావు తండ్రి. ఎందుకన్నా గొప్ప మాట చెప్పనా? యోబు గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ మాట, లాస్ట్ మాట అలా కంపేర్ చేసి ప్రార్థన చేస్తాను. ఈ పాపం కోసమే కదా రోజుకో బలిచ్చేవాడు. ఎద్దులు తరిగిపోతున్నాయి, పాపం పోలేదు. ఎక్కడంటాడు, ఇదిగో నాకు శరీరం అమర్చితివి, నాకు శరీరం అమర్చితివి. ఇంకో బ్రదర్, బైబిల్లో ఉన్న మాట ఇలా చూడండి, ఇదిగో సజీవ యాగముగా మన శరీరములను ఆయనకి సమర్పించుకోవాలి. ఎవరైతే నిజంగా నీ శరీరాన్ని దేవుడికి సమర్పించుకుంటారో ఆ దినాన్న ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తాడు. ప్రభువా, నా జీవితాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావంటే ఐ ఆమ్ యాక్సెప్టెడ్, నేను పాస్ అయ్యాను తండ్రి. నా తమ్ముడు, యవనస్తులు, నా ప్రియ పిల్లలు, దైవ సేవకులు, ఇక్కడున్న ఈ మాటలు వింటున్న వాళ్ళందరికీ నేను మాట చెప్తున్నాను, ఏ శరీరంతో దేవుడిని మహింపరచాలా. 5 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం పదే చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయం కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి చదవండి. మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా శత్రువులై ఉండగా, వెరీ గుడ్. 6, 8, 10 వచనాలు ఉంటుంది. ఒకటి, మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా శత్రువులమై ఉండగా. 3వ మాట ఉంటుంది, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు వచ్చి చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి నిజమైన ఆనందాన్ని అనుభవించే కృప దేవుడు మనకు దయచేయాలని, ఉన్న మట్టుకు క్రీస్తుని బట్టి ఆనందించిన దేవుడు మనల్ని బట్టి ఆనందించే కృప దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.